చెప్పనా, విశ్వాసం ఆఖరి వరకు ఉండాలి. ఆఖరి వరకు నిలిచున్న వాళ్ళకే ఆ వాగ్దానం నెరవేరుతుంది. స్టార్టింగే జనవరి 1 వాగ్దానం పొందాం కదా, లేదా ఈరోజు వాక్యం విని వాగ్దాన పూర్వకంగా దేవుడు నాతో మాట్లాడేది, ఇది నాకు జరుగుకోవాల్సిందే. నువ్వు నిలవటం ఏది? భోజన బల్ల దగ్గర తీసుకురండి అన్నప్పుడు ఏం చేశాడు? మెఫీబోషెతు తాగిలి పడిపోయాడు. బహుశా నన్ను శత్రువుగా భావిస్తున్నాను, దయతో క్షమించని చెప్పి ఏమంటున్నాడు? ప్రాధేయపడుతున్నాడు. నీ తండ్రి పితరులకున్న వాగ్దాన భూమి ఉంది, ఆ భూమిని నీకు అందించడానికి మాత్రమే నేను వచ్చాను రా. భోజనం బల్ల దగ్గర, రాజు చేసే భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టి భోజనం ఇచ్చాడు. మన దేవుడు కూడా విశ్వాసం ఉంచి సాగినప్పుడు ఏం చేస్తాడు? ఆ వాగ్దానమును నెరవేరుస్తాడు. నా జీవితంలో సాగాలి, చివరి వరకు మన యాత్రను సాగించాలి. సాగించినప్పుడు ఏం చేస్తాడు? మనల్ని దేవుడు దీవించి నడిపిస్తాడు, అనుభవించేలాగా చేస్తాడు. నీవును నీ పిల్లలను